శవం దగ్గర చిల్లర, శవ రాజకీయాలు ఇవి పాత మాటలే. అఫ్కోర్స్ అనేక సార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాళ్ళను కూడా పప్పెట్స్, ప్రాస్టిట్యూట్స్ ఇలాంటి పదాలు అంటే వాళ్ళ అనైతికతకు వచ్చిన బిరుదులు అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళతో సమానంగా సోషల్ మీడియాలో స్పెషల్లీ కొంతమంది యూట్యూబర్స్, క్రియేటర్స్, స్పెషల్లీ మన తెలుగులో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసినారు. అదేంటంటే కొంప కదలకుండా కబుర్లు చెప్పే కాయజెడ్డుగాళ్ళు, కరాచీ పేరు చెప్పి కాయలమ్ముకునే పాకీగాళ్ళు. ఎస్, మన దేశానికి ఇలాంటి యూట్యూబర్స్ ఎంత డిస్గ్రెస్ఫుల్ అంటే 22 ఏప్రిల్న జరిగిన పహల్గాం దుర్ఘటన ఆ రోజు నుండి నేటి వరకు జరుగుతున్నవి ఇవన్నీ కూడా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రమే. బట్ ఈ యూట్యూబర్స్ థంబ్నెయిల్స్ నిండా వార్ 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 అని ఆడియన్స్ని, ముఖ్యంగా యువతను, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అని లాట్ ఆఫ్ నాయిస్ క్రియేట్ చేయడం, జరగని వాటిపైన కూడా పబ్లిక్ యాంగ్జైటీ అండ్ నేషనాలిటీ సెంటిమెంట్ మీద జస్ట్ ఫర్ ఫన్, వ్యూస్ అండ్ డబ్బుల కోసం ఈ క్రియేటర్స్ ముసుగులో సిగ్గు లేకుండా ఎమోషనల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. వాళ్ళ ఛానల్స్ వ్యూస్ కోసం వీళ్ళు ఎంత దిగజారినారంటే తప్పుడు థంబ్నెయిల్స్ పెడుతూ కాన్ఫ్లిక్ట్స్ మీద క్యాష్ చేసుకుంటూ ఈ క్రియేటివ్ జోకర్స్ వీళ్ళు ఉన్నారే, వీళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏమిటో, తప్పు కాదు, ద్రోహం ఏమిటనేది జస్ట్ ఇన్ ఎ మినిట్ మీకు ప్రూవ్ చేస్తాను. దానికన్నా ముందు అసలు ఈ పహల్గాం విషయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం మగవాళ్ళని మాత్రమే చంపడం అంటే జెండర్ బేస్డ్ లెవెల్ వైలెన్స్ అనేది ఈ ఐఎస్ఐఎస్ ఇటువంటి నోటోరియస్ జిహాదీలు రెగ్యులర్గా అవలంబించే స్ట్రాటజీస్. అలా ఎందుకు చేస్తారో మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. భర్తను చంపి ఆ మహిళను బలవంతపు వివాహాలు చేసుకోవడం, ఒంటరి ఆడవాళ్ళపైన లైంగికంగా బానిసలుగా వాళ్ళను మార్చుకోవడం, మత మార్పిడి, ఇది ఇస్లామిక్ ఎక్స్ట్రీమిటీ, నరమేత రాక్షస చర్యల వ్యూహాల్లో భాగమే. ఐ రిపీట్, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. అయితే మొన్న జరిపిన ఆపరేషన్ సింధూర్ లేదా ఈ మధ్య జరిపిన ఆపరేషన్ కెల్లర్ భారత సైనిక దళాలు చేస్తున్న కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ లేదంటే ఆపరేషన్స్లో భాగం అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఆ పాకీగాళ్ళకి మన మధ్య జరిగింది కాన్ఫ్లిక్ట్స్, నాట్ వార్. భారత్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్, నాట్ వార్. ఈరోజు ఈ క్షణం వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, భారత ప్రభుత్వం తరపు నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరైనా లేదా ఆ స్థాయి త్రివిధ దళాలు అధికారులు ఎవరు కూడా ఇండియా ఈజ్ రెడీ ఫర్ వార్ అని ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. ఒకసారి మీరే వినండి మోడీ గారు ఏం చెప్పారు. ఇఫ్ అనదర్ టెర్రరిస్ట్ అటాక్ అగైనెస్ట్ ఇండియా ఈజ్ క్రిడ్ అవుట్ ఎ స్ట్రాంగ్ రెస్పాన్స్ విల్ బీ గివెన్. ఇండియా విల్ స్ట్రైక్ విత్ పొజిషన్ అండ్ డిసెప్షన్ అగైన్స్ట్ ది టెర్రరిస్ట్ గ్రూప్ ట్రైనింగ్ అండర్ ద కవర్ ఆఫ్ న్యూక్లియర్. Stand is very clear. Terror and tax cannot go together. Terror and trade cannot go together. Water and blood cannot flow together. ఆయన ఇంకా ఏమని ఖచ్చితంగా చెప్పారంటే, దిస్ ఈజ్ నాట్ ద ఏజ్ ఆఫ్ వార్, బట్ దిస్ ఈజంట్ ద ఏజ్ ఫర్ టెర్రరిజం. ఎయిదర్ అంటే మోడర్న్ టైమ్స్లో బతుకుతున్నాం కదా, మనం ఇప్పుడు యుద్ధాలు చేసుకునే రాతి యుగంలో అయితే లేము అంటూనే, ఉగ్రవాదానికి కూడా ఈ రోజుల్లో చోటు లేనే లేదు, టెర్రరిజంని అణిచివేస్తామని చెప్తున్నారు. అసలు ఇటువంటి సమయాల్లో ప్రధానమంత్రి గారు కానీ, మిలిటరీ ఆఫీసర్స్ కానీ ఎప్పుడు ఏది కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ప్రజల్లో భయాలని నిరోధించే విధంగా మాట్లాడుతూనే, ఒక పక్క ప్రిపరీనెస్ అంటారు, అంటే సంసిద్ధత చేసే విధంగా, అది కూడా ప్రొఫెషనల్ రెస్పాన్స్గా ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడరు. ఎంత క్రైమ్ ఉంటే అంతే పనిష్మెంట్ అనే లెవెల్లో ప్రపోర్షనల్గా జనరలీ స్పీకింగ్
మిలిటరీకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్స్ అలాగే ఉంటాయి. కౌంటర్ టెర్రరిజం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వైడ్ రేంజ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అవ్వచ్చు, సర్వేలెన్స్, సెక్యూరిటీ మేజర్స్ అంటే లీగల్ ఫ్రేమ్వర్క్స్, డిప్లొమాటిక్గా ఎలాగ ఆన్సర్ చెప్పాలి, ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. అవి నీతో నాతో దారిని పోయే ప్రతి ఎల్లయ్యతో పుల్లయ్యతో డిస్కస్ చేసే డేటా కాదు కదా. సో మనమందరం గుర్తుపెట్టుకోవాలి, దేశం గురించి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలన్నా కూడా ప్రతి పౌరుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అసలు మీరే ఆలోచించండి, మనతో వారంటే ఒక అర్హత ఉండాలి. ఇలాంటి పిచ్చి తమ్నైల్స్ పెట్టి పాకీగాడిని మనకు అపోనెంట్ చేస్తుంది ఎవరు? స్ట్రేంజ్, ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ అండ్ యూట్యూబర్స్. ఇలా ఉంటే అలాంటి కంటెంట్ని ఆదరిస్తున్న ఆడియన్స్కు అసలు నాకు సందేహం వచ్చింది ఎక్కడంటే, ఒకటి కాన్ఫ్లిక్ట్కి వారికి మధ్య తేడా ఉంటుందని తెలీదా? వాళ్ళని వీళ్ళని మీరు గొర్రె బిడ్డలు అనడం కాదు, మిమ్మల్ని మీరే ఈ విషయంలో ప్రశ్నించుకోండి. కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ లేదా టెన్షన్స్ కేటగిరీలోకి వస్తుంది. వాళ్ళది కాదు కదా అది. నెక్స్ట్ పెహల్గాం బ్రూటల్ అటాక్ జరిగింది కదా, తర్వాత వచ్చింది ఒక క్రైసిస్ స్టేజ్ అంటారు. టెన్షన్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి అప్పుడు దానికి సమాధానంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక ఎక్స్కలేషన్, మిలిటరీ పోస్టింగ్ పెంచాము, ఎకనామిక్ శాంక్షన్స్ చేశాము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద బ్యాన్స్ విధించాము, ఇండస్ వాటర్ ట్రీట్ సస్పెండ్ చేశాం. ఇవన్నీ కూడా ఎక్స్కలేషన్ ఫేజ్ అంటారు. ఇవి దాటి ఇప్పుడు జరుగుతున్న ఒక స్మాల్ స్కేల్ మిలిటరీ ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిమిటెడ్ వైలెన్స్ స్టేజ్ అంటారు. ఇరు దేశాల మధ్య ఉన్న హిస్టారికల్ ఇష్యూస్ అండ్ రీసెంట్ పాలసీ చేంజెస్ వల్ల ఇప్పుడు జరిగిన ఈ స్టేజెస్ అన్నీ కూడా అబ్బో అసలు ఏంటి, ఎలా జరిగాయి అని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్గా జరగడం లేదు కదా. అలాంటి ఆస్కారం అయితే లేదు కదా. ఇవి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఫర్ మన ఫెల్లో కాకరకాయ క్రియేటర్స్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, 2014 నుండి 24 మధ్య కాలంలో బీజేపీ హయాంలో మొత్తం ఉగ్రవాదం గణనీయ. సైమల్టేనియస్లీ జమ్మూ కాశ్మీర్ భద్రత గణనీయమైన పెరుగుదల కూడా కనిపించింది భద్రత విషయంలో. అదే మీరు ఇన్ కంపారిజన్ 2004 నుండి 14 అంటే మన యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలిస్తే లాస్ట్ డికేడ్లో ఎటువంటి అంటే ఇన్సిడెంట్స్ మీరు కంపారిజన్ చేసుకుంటే 70% తగ్గాయి. ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా అడిషనలీ బీజేపీ హయాంలో ఉగ్రవాదుల అరెస్టులు కూడా పెరిగాయి. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. ఇవి స్టాటికల్ ఫ్యాక్ట్స్ చెప్తున్న విషయం, నేను చెప్తుంది కాదు. మీరే కంపారిజన్ చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే రెజల్యూషన్ ఆన్ టెర్రరిజం అని బీజేపీ వాళ్ళు 2 దశాబ్దాల ముందే అంటే 2001లోనే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఒకటి వేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నవన్నీ ఉత్త మాటలు కాదు, బీరకాయ మాటలు కాదు, అన్నీ కొట్టిపారేసేదానికి ఆధారాలు ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు 2 డికేడ్స్ నుంచి వాళ్ళకి ఒక విజన్ ఉంది. అప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఎర్రర్స్ బట్టి మీరే పోల్చి ఒక కన్క్లూజన్కి రావచ్చు. సో ఇది ఎలా అంటే డాక్టర్స్ చెప్తుంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అది మనందరికీ తెలిసిన సామెతే. వీళ్ళు కూడా ఏంటంటే అప్పర్ హ్యాండింగ్ అంటే ఒక క్రైమ్కి అరెస్ట్ చేస్తారు కదా, అప్పర్ హ్యాండింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎలిమినేటింగ్ డిస్ప్యూట్స్ ఎప్పటి నుండో ఉన్నాయి. పెహల్గాం వేదికగా వాళ్ళు క్రియేట్ చేసిన ఈ క్రైసిస్కి ఎక్స్కలేషన్లో భాగంగా డిప్లొమాటిక్ ఫంక్షన్స్తో పాటు కౌంటర్ అటాక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లిమిటెడ్ వైలెన్స్ కూడా మనం ఇప్పుడు లేము. సో ఇప్పుడు చెప్పిన మల్టిపుల్ స్టేజెస్ అన్నీ
దాటి ఒక మ్యాసివ్ వైలెన్స్ స్టేజ్లోకి వెళ్తే, అంటే అఫీషియల్ మన దేశం డిక్లేర్ చేస్తేనే లార్జ్ స్కేల్ మిలిటరీ ఆపరేషన్స్ బిగిన్ అవుతాయి. దాకా మీ డబ్బుల కోసం యూట్యూబ్లో పనికిమాలిన థంబ్నెయిల్స్ పెట్టి సొమ్ము చేసుకునే వాళ్ళంతా కూడా దేశద్రోహులే. ఎస్, దేశద్రోహుల కంటే తక్కువేం కాదు. ఎందుకంటే ఏ దేశంలో అయినా మీరు చూసుకోండి, యుద్ధం అనే ప్రచారం మొదలైతే ఆ దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటాయి. తద్వారా దేశ ఆర్థిక పరిస్థితులన్నీ కుదిలబడతాయి. పహల్గామ్ అటాక్ లక్ష్యం కూడా అదే. చిన్న పిల్లోడికి కూడా తెలిసిందే. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు పహల్గామ్ అటాక్ లక్ష్యం ఏంటి, బిహైండ్ ద ఫోర్సెస్ ఏమున్నాయని, అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు పన్నిన ట్రాప్ ఏదైతే ఉందో దాన్ని మన మెయిన్ స్ట్రీమ్ అండ్ యూట్యూబ్ మేధావులు ఆ టెర్రరిస్ట్ ఎజెండాని ఫ్రీగా ప్రచారం చేసినారు. లేకపోతే మీరే ఆలోచించండి, మన దేశంకి ఉన్న బిగ్గెస్ట్ ట్రేడ్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్స్ ఆఫ్ టు $10 trillion అనే డ్రీమ్లో ఉన్న అధిగమించాల్సిన సవాళ్ళు లైక్ పాపులేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటివి కూడా టాపిక్స్ అన్నీ సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఎజెండా ముందుకు తీసుకెళ్ళింది. ఎవరు తెలియక చేసినా కూడా ఇది దేశద్రోహం కన్నా తక్కువేం కాదు. సో రాని యుద్ధం జరుగుతున్నట్టు సామాన్యుల మధ్య టెన్షన్ క్రియేట్ చేసిన పాపం కొంతైనా పోవాలని అంటే మీరు యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుని నేషనల్ డిఫెన్స్ ఫండ్కి వాలంటీర్గా ఇచ్చేయండి. మళ్ళీ చెప్తున్నా, దాని మీద ఒక వీడియో చేసి దాని మీద కూడా సంపాదించడం, ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయబాకండి. అసలు ఉందా మీకు యుద్ధం రావాలనే అవగాహన, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వీడియోస్, చెత్త థంబ్నెయిల్స్ పెట్టే న్యూస్ అనాలిసిస్ అంటే నోట్లో మోషన్స్ వచ్చినట్లు మాట్లాడడం కాదు. ఏదో మొహమంతా ఫిట్స్, డయాబెటీసు, బీపీ 3 ఒకటేసారి వచ్చినోళ్ళలాగా ఎందుకు అలా ఊగిపోతారు? అసలు నేనేం జోక్స్ వేయడం లేదు. కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ మొహాలు ఒకసారి చూడండి. ఎస్పెషలీ సెన్సిటివ్ టైమ్స్లో ఎడ్యుకేటెడ్ పోగా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీరు ఒక ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నట్లు. మీ భాష చూడండి. ఎగ్జాక్ట్గా ఇంకా ఒక వర్డ్లో మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలంటే మీరు యూ పీపుల్ ఆర్ లైక్ వార్ మెంగర్స్ అంటారు మిమ్మల్ని. అచ్చ తెలుగులో యుద్ధ పిపాసి, యుద్ధ సన్యాసి. ఇలాగే కంటిన్యూ చేస్తే యుద్ధోన్మాది అంటారు. సో థంబ్నెయిల్స్లో తలకాయ మీద చూపించే శ్రద్ధ తలకాయలో కొంచెం గుజ్జు ఉండేలా చూసుకుంటే బాగుండేది. నెంబర్ 1 బఫూన్ ఛానల్స్ నుండి ప్రతి రెట్ట ఛానల్స్ అన్నీ అయితే ఏకంగా ఇండియా పాకిస్తాన్ వార్ లైవ్ అంట. మరి ఇంత బఫునరీ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్తో జర్నలిస్ట్ ఎలా అయ్యారు మీరు అసలు? ఎనీవేస్, నెక్స్ట్ వీడియోలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్, అలాగే పెహల్గామ్ని ఎందుకు ఎంచుకున్నారు, ఒక కాన్ఫ్లిక్ట్ ఫుల్ స్కేల్ వార్గా మారడానికి మధ్యలో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయని తెలుసుకున్నారు కదా. సో ఈ హిడెన్ స్టేజ్ ఒకటి ఉంది మీకు చెప్పని, ఇప్పటి వరకు ఎవరు ఎక్స్పోజ్ చేయని పహల్గామ్ అటాక్ అనేది ఎందుకు ఒక ప్రాక్సీ వార్ స్ట్రాటజీ అనేది దాని మీద నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ చేద్దాము. ప్రాక్సీ వార్ కాదు, స్టే అలర్ట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ బిహైండ్ ద ఫ్యాక్ట్స్.